Hello everyone, welcome to my YouTube channel. I am Vasavi and this is my first video of the YouTube. I am so excited and nervous as well. So గణేష్ చతుర్థి కంటే ఇంకా గుడ్గా ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. సో దిస్ ఇస్ ఇట్. మేము ఎవ్రీ టైం గణేష్ చతుర్థి చేస్తాము కానీ ఎప్పుడు వీడియోస్ తీయము. ద మేకింగ్ వీడియోస్, సెటప్ ఎలా చేస్తామనేది ఎప్పుడు తీయలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ క్యూరేటెడ్ ఎవ్రీథింగ్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్నీ చూపిద్దామని ఈ వీడియో మీకోసం తెస్తున్నాను. సో ఇది వన్ హ్యాండ్ పవర్ కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చేసాము. సో లెట్స్ go into the video. థర్స్డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసి మెట్రో ఎక్కి ఎంజీ బస్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఆటో తీసుకొని అజిజా ప్లాజాకి వచ్చేసాం. చూసుకున్నాము. మా మెయిన్ థీమ్ బుట్టలు ఉండే, ఇక్కడ బుట్టలకి కొన్ని హ్యాంగింగ్స్ వేసి ఆ థీమ్ బట్టి ఉండే. సో ఇక్కడ మేము కావాల్సిన బుట్టలు మేము తీసుకున్నాం, ఒక క్వాంటిటీలో తీసుకున్నాము. కొంచెం బాగానే డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. దాని తర్వాత మేము ఏమైనా బ్యాక్గ్రౌండ్ అనుకున్నాము కానీ బ్యాక్గ్రౌండ్ చాలా కాస్ట్ చెప్పేసరికి ఇంకా మేము ఏ బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకోలేదు. ఆల్రెడీ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఆల్రెడీ ఇంట్లో ఉండేసరికి మేము అవే దాంతోనే చేద్దాం అనుకున్నాము. ఇంకా కొన్ని లట్కన్ లాంటివి, కింద హ్యాంగింగ్స్ లాంటివి మేము తీసుకున్నాము. ఇంటికి వెళ్ళేసరికి 10 అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను, మా బావ, మా అక్క ముగ్గురం కార్లో 5:30 కల్లా స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 5 o'clock లేచి పూల మార్కెట్కి వచ్చాం. ఇది మోంజాయ్ మార్కెట్. ఇక్కడ బేసిక్గా పూలు, బంతి పూలు చాలా కొంచెం రీజనబుల్ రేట్స్కి దొరుకుతుంది. దాని తర్వాత మేము ఒక ప్లేస్ మెహదీపట్నంలో ఇంకొక ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. బాబోయ్ రష్ మామూలుగా లేకుండే. 6:30, 7కి కూడా ఇంతమంది అసలు ఊపిరాడలేదు. ఇంకా తొందరగా రావాల్సిందే అనిపించింది. ఇక్కడ కూడా లిలీస్ అయిపోయాయంట. అన్ని షాప్ తిరుగుతూ ఫైనల్గా ఒక షాప్లో దొరికింది. ఆ షాప్ నుంచి లిలీస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ అందరూ ఆఫీస్ అయిపోయాక స్టార్ట్ చేసాం డెకరేషన్. 8 o'clock అలా మా బావ పందిరి వేయడం స్టార్ట్ చేశాడు. మా అగస్య వచ్చాడు హెల్ప్ చేయడానికి. అన్ని వాడికి వింతగా కొత్తగా అనిపిస్తుందని అన్ని తీసి చూస్తున్నాడు. అప్పటికి నా వర్క్ అయిపోయి నేను వచ్చేసి ఇంకా చిన్నగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసాము. మధ్యలో నా జోకులు మాత్రం మాడలేదు. నేను వేసుకుంటా, అందరం స్టార్ట్ చేసి తొందరగా పని చేద్దామని చెప్పేసి మా కజిన్స్ అందరు ఇంటికి వచ్చారు. ఇవి చేసాక 10:30 అయింది. ఇంకా డిన్నర్ కోసం అన్నీ పక్కన పెట్టేసి డిన్నర్ చేసేసి అన్నీ ఇప్పుడు సెగ్రిగేట్ చేయడం స్టార్ట్ చేసాము. మా బావ పందిరి ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ఇదే బుట్టి ప్లస్ లిల్లీస్ ఇంకా బంతిపూలు అనేది కాన్సెప్ట్ అనుకున్నాము. ఇదే థీమ్ ఉండే మొత్తం ఎల్లోగా. వెనకాల బ్యాక్డ్రాప్ పెట్టేసి బుట్టీలు కట్టడం స్టార్ట్ చేసాం. మోనికి కూడా ఒక పని ఇచ్చేసాం, పాపం పూసలు గుచ్చుతున్నాడు. బుట్టకి ఇలా మధ్యలో అన్ని స్పేసెస్ ఉన్నాయన్నమాట. సో దారంతో బాగా టైట్గా కట్టేసి హ్యాంగ్ చేస్తున్నాము ఒక్కొక్కటి స్పేస్ చూసుకొని. అందరూ 3 వరకు అవుట్. నేను మా అక్క ఎలాగో అలా 3:30 వరకు ఇంకా చిన్న పనులు చేసేసుకొని ఫుల్ నిద్రలో ఇద్దరికి నవ్వు వస్తుండే. చాలా హ్యాపీగా ఉండే. అవుట్పుట్ ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో అని అంతా పెట్టించాము. ఈ లైటింగ్ ఇవన్నీ బేగం బజార్లో లైట్స్ ఉన్న దగ్గర తీసుకున్నాం అనమాట. ఇవి లైట్స్. అది నా రింగ్ లైట్. సో ఆ రింగ్ లైట్ వచ్చేసింది. సో ఈ బ్యాక్ డ్రాప్ చూడండి, ఇదంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇది ఆర్టిఫిషియల్ లీవ్స్ అనమాట. ఇవి కూడా ఇంకొక టైప్ ఆఫ్ లట్కన్. ఇది మనం బ్లౌజ్కి పెట్టుకునే లట్కనే కొంచెం డిఫరెంట్గా ఇలా వాడాము. ఇంకా ఇది కూడా బేగం బజార్లో కొంచెం రీజనబుల్ రేట్కే దొరికింది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే ఇది అనమాట, ఇక్కడ పూసలతో ఇంకా కొంచెం డీటెయిల్గా ఇలా పెట్టామన్నమాట. సో ఇలా అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మధ్యలో ముత్యాలు అనుకున్నాం కదా, ముత్యాలకి చిన్న బెల్ట్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. అది కూడా హ్యాంగింగ్ అటాచ్ చేసాం మధ్యలో. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్.
That's it for today's video. Follow for more. Don't forget to hit the subscribe button. Bye.